హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. రీసెంట్గా మేము యూరోప్ ట్రిప్ అయితే వెళ్ళొచ్చామని చెప్పా కదండి. పార్ట్ 1 అయితే పోస్ట్ చేశాను. మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. పార్ట్ 1లో ప్యారిస్ అండ్ నీస్ కవర్ చేశానండి. ఇప్పుడైతే బెల్జియం అండ్ దెన్ ఆమ్స్టర్డామ్ అయితే కవర్ చేయబోతున్నాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే మనం ప్యారిస్ నుంచి బెల్జియం రీచ్ అయిపోయాము. బెల్జియంలో ఉన్న గ్రాండ్ ప్యాలెస్కి అయితే వచ్చేసామండి. ఇది బెల్జియం ఒక సిటీ సెంటర్ అనమాట. సో ఇక్కడ చూసారా, బాబు ఇలాగ పీ చేస్తూ ఉంటాడు. దానికి చాలా డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయండి. ఒక స్టోరీ అయితే మాకు ఏం చెప్పారంటే, ఒక మర్చెంట్ చాలా వెల్దీ అనమాట. ఆయన చాలా రిచ్. అయితే ఒకసారి సిటీకి వచ్చారనమాట వాళ్ళ ఫ్యామిలీతో. వచ్చినప్పుడు ఏమైందంటే బాబు మిస్ అవుతాడనమాట. అప్పుడు ఆ మర్చెంట్ చెప్తాడనమాట, ఎవరైతే నా బాబుని తీసుకొని వస్తారో వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ లాంటిది ఇస్తాను అని చెప్తాడు. అయితే వీళ్ళందరూ వెతుకుతున్నప్పుడు ఆ బాబు అట్లా హ్యాపీగా అలా యూరినేట్ చేస్తూ కనిపిస్తాడు. సో వాళ్ళకి గుర్తుగా ఏంటంటే, ఇంక అక్కడ ఉన్న లోకల్స్కి కింద ఫౌంటైన్ కట్టించి ఆ బాబు స్టాచ్యూ పీ చేస్తున్నట్టు కట్టించి పెడతాడనమాట. సో అది స్టోరీ. ఇంకా డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. బట్ ఏది కరెక్ట్ ఏది అనేది ఎవరికి తెలియదండి. సో వికీపీడియాలో అట్లా అయితే మెన్షన్ చేసి ఉందనమాట. నెక్స్ట్ అయితే మెనకిన్ పీస్ పక్కనే చాక్లెట్ షాప్స్ ఉంది. మేమైతే అక్కడే పర్చేస్ చేసామండి చాక్లెట్స్. అట్లాగే ఇక్కడ వేఫల్స్ అండ్ దెన్ పొటాటో చిప్స్ కూడా చాలా ఫేమస్ అనమాట. సో వేఫల్స్ అయితే డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. ఎవరైనా అక్కడికి వెళ్ళి ట్రై చేయాలంటే ట్రై చేయండి, చాలా ఎమ్మీగా ఉంది. ఇది మార్కెట్ ప్లేస్ కదండి, సిటీ సెంటర్ స్క్వేర్ అంటారు. సో ఇక్కడ గ్రాండ్ ప్యాలెస్ కూడా ఉంటుందన్నమాట. మనం ఇట్లా వస్తే లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఈ గ్రాండ్ ప్యాలెస్ ఉంటుంది. ఇది చాలా రిచ్గా ఉంటుందండి. సో ఇది చాలా ఫేమస్ బెల్జియంలో. ఇదైతే కవర్ చేయండి. దీనికి ముందుగా వెళ్తే మనకి మెనకిన్ పీస్ వస్తుంది. దాని తర్వాత చాక్లెట్ షాప్స్, వేఫల్స్ ఇవన్నీ వస్తాయన్నమాట. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత మనకి రాయల్ ఇండియన్ టేస్ట్ అని చెప్పి ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది. ఇంకా అక్కడ ఇండియన్ ఫుడ్ తినేసేసి ఇంకా హోటల్కి అయితే రీచ్ అయిపోయాము. సో నెక్స్ట్ డే అయితే మనకి ద బిగ్గెస్ట్ డే అండి యూరోప్కి. నాకు బెస్ట్ అండ్ చాలా ఇష్టమైన ప్లేస్ అనమాట. నెక్స్ట్ డేకి ప్రిపరేషన్ అన్నీ చేసుకుంటున్నా, ఏ డ్రెస్ వేసుకోవాలి ఏంటి అని చెప్పి. సో ఆమ్స్టర్డామ్లో టులిప్స్. సో ఏప్రిల్ మంత్లో స్టార్ట్ అవుతుంది కదా బ్లూమ్స్. సో ఇదే బెస్ట్ టైం అండి అది చూడటానికి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా లగేజ్ అంతా బస్సులో పెట్టేసుకొని వెళ్ళిపోయామన్నమాట. సో ఇక్కడ మసాలా ఆమ్లెట్ చాలా బాగుందండి. నేను అందుకని ఇక్కడ కొంచెం వీడియో తీసుకున్నాను. అయితే కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ 2 డేస్ అలవాటు అవ్వలేదు, కానీ అట్లా తింటూ ఉంటే అదే బాగుందనిపించింది. సో మంచిగా ఉందండి టేస్ట్ అండ్ క్వాలిటీ. రాడిసన్ బాగుంటుంది కదా, సో ప్రాబ్లం అయితే ఏమవ్వలేదు. నెక్స్ట్ ఇంకా ఆమ్స్టర్డామ్కి వెళ్ళే దారిలో చాలా విండ్ మిల్స్ అయితే ఉన్నాయి. సో విండ్ మిల్స్ ద్వారా వీళ్ళు చాలా ఎనర్జీని అనేది ప్రొడ్యూస్ చేస్తారనమాట. సో యూస్ చేస్తూ ఉంటారు. సో అందుకని ఆమ్స్టర్డామ్లో ఎక్కడ చూసినా విండ్ మిల్స్ అనేవి చాలా కనిపిస్తూ ఉంటాయి. అట్లానే ఆమ్స్టర్డామ్లో సైకిల్ ట్రాక్స్ చాలా ఉంటాయండి, అదొకటి ఫేమస్. మధ్యలో రెడ్ చూసారా, రెడ్ కలర్ ట్రాక్స్ ఉన్నాయి. సో అదే సైకిల్ ట్రాక్స్ అనమాట. సో ఆ సైకిల్ ట్రాక్స్లో మనం వాకింగ్ కానీ వేరే వెహికల్స్ కానీ అస్సలు వెళ్ళకూడదు, వెళ్తే ఫైన్ వేస్తారంట. సో ఆమ్స్టర్డామ్లో పీపుల్ చాలా హెల్త్ కాన్షియస్ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు మ్యాక్సిమం సైకిల్ అనేది బాగా యూజ్ చేస్తారు. ఎక్కడికక్కడ మనకి సైకిల్స్ పెట్టేసి ఉంటాయన్నమాట. సో అదండి, ఇంకా దగ్గరికి వచ్చేసాము ఆమ్స్టర్డామ్. క్యూకెన్ కాఫ్ అంటారు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టూలిప్స్ గార్డెన్ అని చెప్పొచ్చు వరల్డ్లోనే. సో ఇక్కడైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము, ఇంకా లోపలికి వెళ్ళిపోయామన్నమాట. టికెట్స్ ఆల్రెడీ ప్యాకేజ్ కాబట్టి ముందే టికెట్స్ ఉన్నాయి, లేదు అంటే మనం టికెట్స్ తీసుకొని వెళ్ళాలి. చూస్తున్నారు కదా, చాలా జనాలు ఉన్నారండి. ఇంకా ఆ పువ్వులు చూసి ఎగ్జైట్ అయిపోయి పిచ్చిగా ఫోటోలు అయితే దిగిపోయాము, అట్లానే వీడియోస్ కూడా దిగిపోయాము. ఇక్కడ ఒకటే డ్రాబ్యాక్ ఏమనిపించిందంటే, గ్రూప్ ప్యాకేజ్లో వాళ్ళు ఎక్కువ టైం ఇవ్వలేదండి. ఇక్కడ ఓన్లీ 2 to 2.5 hours ఇచ్చారు. సో మ్యాక్సిమమ్ ఎక్కువ కవర్ చేయలేకపోయాము. ఎంత చూసినా అవే పూలు ఉంటాయి, బట్ ఎక్కువ ఉంటే బాగుండు అనిపించింది. తర్వాత క్లాగ్ అండ్ చీజ్ ఫామ్కి తీసుకెళ్లారు, బట్ అది అంత వర్త్ అనిపించలేదు. చీజ్ అంత ఇష్టం ఉండదు కాబట్టి
సో మనకి పూలంటే ఇష్టం కదా, సో అదే ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేసుంటే బాగుండేది కదా అనిపించిందనమాట. సో ఎనీవేస్ చాలా యాంపుల్ టైం అయితే దొరికింది. 2.5 అన్నారు కానీ 3 అవర్స్ వరకు కొంచెం బాగానే టైం స్పెండ్ చేసాము. చూస్తున్నారు కదా ఎంత వైబ్రెంట్ కలర్స్, ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నేను మాటల్లో చెప్పలేనండి. అంత బాగుంది. టూలిప్ గార్డెన్ ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళాలి అంటే యూరప్లో ఉన్న ఈ క్యూకెన్ హాఫ్కి అయితే వెళ్ళండి. శ్రీనగర్లో కూడా ఉంది ఇండియాలో, బట్ ఇంత పెద్దది కాకపోవచ్చు. బట్ చాలా ఆర్గనైజ్డ్‌గా, నీట్‌గా ఉందండి. అసలు జనాలైతే చాలామందే వస్తున్నారనమాట. అసలు కార్స్, బస్ అసలు మన పార్కింగ్ ఫైండ్ ఔట్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది. సో, అక్కడ ఇంకా రీల్స్ తీసుకుందాం, ఏదేదో చేద్దాం అనుకున్నాం గానీ, అవన్నీ చూసేసరికి అసలు టైము దొరకలేదు. అట్లనే అది చూసి బాగా ఎక్సైట్ కూడా అయిపోయామనమాట. సో, అది జరిగింది. టూలిప్స్ గార్డెన్ అయితే నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ మొమెంట్స్ అని చెప్పొచ్చండి నా లైఫ్ టైమ్‌లోనే. యాక్చువల్‌గా ఇక్కడికి వెళ్ళాలనేది నా డ్రీమ్ కూడా. సో, అదైతే ఫుల్‌ఫిల్ అయిపోయింది. సో, ఇంకా ఫాస్ట్‌గా ఇంకా మొత్తం కవర్ చేసేసుకున్నాక ఇంకా బయటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. అక్కడే టీలు, కాఫీస్, వాష్‌రూమ్స్ అన్నీ చాలా ఉన్నాయండి. అసలు మనకి ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఎక్కడికెళ్ళినా కూడా వాష్‌రూమ్స్ చాలా నీట్‌గా ఉన్నాయి. కొన్నైతే పెయిడ్ ఉన్నాయి. కొన్నైతే నార్మల్‌గా ఉన్నాయి. పెయిడ్ వచ్చి €1 అట్లా ఉంటుందనమాట. మ్యాక్సిమమ్ పెట్రోల్ బంక్స్ దగ్గరే స్టాప్ చేస్తున్నారండి. ప్యాకేజ్ బస్ కదా! సో, అక్కడక్కడ మాత్రం కొన్ని చోట్ల కేవ్స్ దగ్గర స్టాప్ చేస్తున్నారు. సో, అక్కడ యూజ్ చేసుకున్నామనమాట. యాక్చువల్‌గా టులిప్స్ అంటే ఒకటే వెరైటీ కాకుండా చాలా మల్టిపుల్ వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ. అట్లానే కలర్స్ కూడా చాలా షేడ్స్ ఉన్నాయన్నమాట. అసలు డిఫరెంట్‌గా అనిపించింది ఒక్కొక్కటి కూడా. చూస్తున్నారు కదా! స్కై కూడా ఎంత క్లియర్‌గా ఉందంటే పైన స్కై చూడండి, కింద నీళ్ళల్లో ఎంత క్లియర్‌గా కనిపిస్తుందో. సో, అంత బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. చూడండి కలర్స్ కూడా ఎంత వైబ్రెంట్‌గా ఉన్నాయంటే అంత వైబ్రెంట్‌గా ఉన్నాయన్నమాట. మీరైతే యూరోప్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా ఆమ్స్టర్డామ్‌లో ఉన్న క్యూకెన్ హాఫ్ అయితే ఇంక్లూడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా క్లాగ్ అండ్ చీజ్ ఫామ్‌కి అయితే తీసుకెళ్తామని చెప్పారండి. సో, అక్కడి నుంచి క్లాగ్ అండ్ చీజ్ ఫామ్‌కి బయలుదేరిపోయాం అనమాట. యాక్చువల్‌గా అక్కడ చీజ్ ఎట్లా చేస్తారు, నాన్ వెజ్ చీజ్ కూడా ఉంటుందంటండి. ఇప్పటివరకు అది నాకైతే ఆ విషయం తెలీదు. వెజ్ చీజే ఉంటుందని అనుకున్నా. బట్ అక్కడికెళ్ళిన తర్వాత తెలిసింది నాన్ వెజ్ చీజ్ కూడా ఉంటుందని చెప్పి. అయితే మీలో ఎంతమందికి ఇది తెలుసో నా కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. ఆయన చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. బట్ నాకస్సలు ఇంట్రెస్ట్ లేదు. ప్లస్ స్మెల్ కూడా అస్సలు నచ్చదు గదా! సో, అందుకనే ఇంకా ఎక్కువ సేపు లేకుండా ఒక 5, 10 మినిట్స్ ఉన్నాను. అక్కడ చాలా వేడిగా ఉంది. ప్లస్ ఎందుకో గానీ ఆ స్మెల్ ఒక డిఫరెంట్‌గా ఉందండి. ఆ స్మెల్ పడక ఇంక బయటకొచ్చేసాము. బయటకొచ్చేసి కాస్త టైం స్పెండ్ చేశామనమాట. మాతో పాటు వచ్చినోళ్ళు కూడా కొంతమంది లోపలున్నారు. కొంతమంది ఇంకా బయట అట్లాగా టైం స్పెండ్ చేస్తున్నారు. అక్కడ చిన్న కెనాల్స్ లాగా ఉన్నాయన్నమాట. సో, అక్కడ చాలా బావుందండి కూర్చోడానికి ప్లెజెంట్‌గా. ఇంక అక్కడైతే కాస్త టైం స్పెండ్ చేసి ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయాము. ఈవినింగ్ క్రూజ్ అయితే ప్లాన్ చేశారనమాట. సో, క్రూజ్ కూడా చాలా బావుంటుంది ఆమ్స్టర్డామ్‌లో. సో, చూస్తున్నారు కదా! ఇలాంటి సైకిల్స్ అయితే ఉన్నాయండి ఎక్కడ పడితే అక్కడ ఆమ్స్టర్డామ్‌లో. అట్లాగే రోడ్స్ మీద చూస్తున్నారా? ఆ రోడ్స్ మీద అసలు పట్టాలివి కనిపించట్లేదు చూసారా అసలు? ట్రైన్స్ అలా రోడ్స్ మీద వెళ్తూ ఉంటాయి. ఇది కూడా సిటీ సెంటర్ అండి. ఆమ్స్టర్డామ్ సిటీ సెంటరు. సో, ఇక్కడి నుంచి మనం షాపింగ్ చేసుకోవచ్చు. ఇదంతా చాలా అసలు తప్పడిపోతే మనకి ఎక్కడ కూడా బయటపడలేము. అంత ఇదిగా ఉంటుంది. మేమింకా మధ్యాహ్నం అయింది కదా! కొంచెం మెక్‌డొనాల్డ్స్‌లో ఫుడ్ తినేసేసి అట్లాగా వాక్ చేస్తూ ఉన్నామనమాట. ఇంకా ఫైనల్‌గా ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి క్రూజ్‌కి మనకి 6:00 టైం ఇచ్చారండి. సో, అప్పటికల్లా వాళ్ళు చెప్పిన స్పాట్‌కి వెళ్ళిపోవాలనమాట ప్యాకేజ్ వాళ్ళు. సో, అక్కడికైతే వెళ్ళిపోయాము. ఇంకా క్రూజ్ స్టార్ట్ అయిపోయింది. సో, కొంచెం ఎండగా ఉండటం వల్ల చిరాకనిపించిందండి. ఎండ అంటే మరీ ఎండగా ఏం లేదు. అక్కడ చలిగానే ఉంటది. కాకపోతే ఏంటంటే కొంచెం రేస్ అంతా మొహం మీద పడటం వల్ల కొంచెం చిరాకనిపించింది. బట్ వ్యూస్ అయితే బావున్నాయి. ఈవినింగ్ ప్లాన్ చేసుకోండి ఆమ్స్టర్డామ్‌లో క్రూజ్ ఎవరైనా ప్లాన్ చేసుకుంటే గనక. మనం క్రూజ్‌లో వెళ్తుండగా ప్యాలెస్‌లన్నీ కనిపిస్తా ఉంటాయన్నమాట. చాలా బావుంటుందండి. సో, నైట్ టైము ప్రిఫర్ చేయమని చెప్పా గదా! ప్యారిస్‌లో అయినా, ఆమ్స్టర్డామ్‌లో అయినా నైట్ ప్రిఫర్ చేస్తే బెస్ట్ థింగ్. ఇంకా క్రూజ్ అయిపోయిన తర్వాత డిన్నర్ పెట్టేశారండి. సో, అక్కడ మాక్సిమం ఇండియన్ రెస్టారెంట్స్‌లోనే ప్రిఫర్ చేశారనమాట.
సో డిన్నర్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాము. రూమ్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా జర్మనీకి అయితే బయలుదేరిపోయామండి. సో ఆన్ ద వే నేను కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీశాను. ఇది హోటల్ బయట అనమాట. చెప్పాను కదా, చాలా హెల్తీ లైఫ్ స్టైల్ ఉంటుందండి ఇక్కడ. కంపల్సరీగా వాకింగ్ అట్లనే సైక్లింగ్ ఇవన్నీ కూడా చాలా మ్యాండేటరీగా ఫాలో అవుతూ ఉన్నారనమాట పీపుల్. చూస్తున్నారు కదా, ఎక్కడ పడితే అక్కడ ఇక్కడ విండ్ మిల్స్ అనేది ఖచ్చితంగా ఉంది. విండ్ ఎనర్జీ బాగా ప్రొడ్యూస్ చేస్తారని చెప్పా కదా. సో త్రూ అవుట్ ఇట్లానే ఉందండి ఆమ్స్టర్డామ్ అంతా కూడా. అలానే ఆమ్స్టర్డామ్‌లో చూస్తున్నారు కదా, కెనాబిస్ ఇన్‌సైడ్ స్ట్రాంగ్ అంటే గంజాయి అనమాట. సో ఇక్కడ ఇది లీగల్ అండి. సో అందుకని చిన్న క్లిప్పింగ్ అయితే తీశాను. మన సైడ్ అస్సలు యూజ్ చేయరు కదా. సో అది లీగల్ కింద ట్రీట్ చేస్తారు. బట్ అక్కడైతే లీగల్ అనమాట. సో ఇంకా నెక్స్ట్ ఇంకా జర్మనీకి అయితే వెళ్ళిపోతున్నామండి. ఆన్ ద వే ఉన్నాము. మధ్యలో ట్యూలిప్స్ గార్డెన్ అక్కడక్కడ కనిపిస్తే స్టాప్ చేశారు బస్‌ని. సో బయట నుంచి చూడటమే. నెక్స్ట్ జర్మనీ నుంచి ప్లాన్ చాలా హెక్టిక్‌గా ఉంటుందని చెప్పి గైడ్ మైండ్ ప్రిపేర్ చేస్తున్నారండి. కొన్ని కొన్ని చోట్ల నిజంగానే చాలా హెక్టికల్‌గా ఉందన్నమాట. సో నెక్స్ట్ ఇంకా జర్మనీకి అయితే రీచ్ అయిపోతున్నాము. ఇంకా ఆన్ ద వే ఉన్నాం అనమాట. జర్మనీలో పెద్దగా ప్లేసెస్ ఏం కవర్ చేయలేదండి. ఓన్లీ కొలోన్‌లో షాపింగ్ అండ్ దెన్ అక్కడ ఒక చర్చ్ ఉంటుంది, కొలోన్ క్యాథడ్రల్ అని. చాలా ఓల్డ్ చర్చ్ అనమాట. సో అదొక్కటే కవర్ చేసాము. సో అది నెక్స్ట్ కమింగ్ వీడియోలో వస్తుంది. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. ఎవరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.